స్పీడ్ పెంచారు. ప్రజా సమస్యలపై గళం విప్పేందుకు మరిన్ని బహిరంగ సభలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అనంతపురం సభ సక్సెస్తో జోష్ మీదున్న పవన్ ఇప్పుడు ఉత్తరాంధ్రలో తన గళం విప్పేందుకు రెడీ అవుతున్నారు. స్పెషల్ స్టేటస్పై తన స్టాండ్ వివరిస్తూనే స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడనున్నారు పవర్ స్టార్. 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన జనసేనాని అందుకనుగుణంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. వరుస సభలతో ప్రజల్లో ఉండే విధంగా పవన్ వ్యూహరచన చేస్తున్నాడు. ఇప్పటికే కాకినాడ, రాయలసీమలో సభలు నిర్వహించిన పవన్ ఇప్పుడు ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టారు. స్పెషల్ స్టేటస్తో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై గళం విప్పేందుకు రెడీ అవుతున్నారు. జనసేన తదుపరి సభను విజయనగరంలో నిర్వహించే యోచనలో ఉన్నారు పవన్. విజయనగరం జిల్లా సమస్యలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజా సమస్యలపై తన గళం విప్పేందుకు పవన్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిసెంబర్లో గానీ, జనవరిలో గానీ విజయనగరంలో జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే పార్టీ కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసి తదుపరి సభలకు సంబంధించి స్కెడ్యూల్ ఖరారు చేయనున్నారు పవర్ స్టార్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయి, వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధుల్లో ఏ మేరకు ఖర్చు చేశారు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై తన సభ ద్వారా ప్రజలకు, పాలకులకు వివరించేలా ప్రణాళికలు రచిస్తున్నారు పవర్ స్టార్.